రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి కూల్ వెదర్ కొనసాగుతుంది. రానున్న రోజుల్లో ఎండలు పెరిగే అవకాశం ఉందా, లేకుంటే వర్ష సూచన ఉండే అవకాశం ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, కూల్ వెదర్ కనిపిస్తుంది, ఏమైనా వర్ష సూచన జారీ చేస్తున్నారా? ఏ విధంగా ఉంది పరిస్థితి? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే నిన్న తెలంగాణ రాష్ట్రం మీదుగా కొనసాగుతున్నటువంటి ద్రోణి ప్రభావం ఏదైతే ఉందో ప్రస్తుతం కొంచెం పశ్చిమ విదర్భ నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కూడా కొనసాగుతుంది. ప్రస్తుతం ఇది కనుక చూసుకున్నట్లయితే అటు మరత్వాడ అంతర్గత కర్ణాటక మీదుగా ప్రస్తుతం ఇది కొనసాగడం వల్ల ఈరోజు కొన్ని చోట్ల తేలికపాటి వర్షంతో పాటు ఈదురుగాలుల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏ జిల్లాలకి ఈ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు హెచ్చరికలు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర అలాగే పశ్చిమ కొన్ని దక్షిణ జిల్లాలకు కూడా ఈ యొక్క ముఖ్యంగా ఈదుడుగాళ్ళ ప్రభావంతో పాటు ఈ థండర్ యాక్టివిటీ అనేది కూడా కనిపిస్తుంది. ఈవెన్ సిటీలో కూడా మనకి ఈదుడుగాళ్ళ ప్రభావం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఇక చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో కూడా మనకి తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంగా వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే మధ్యాహ్నం నుంచి వెదర్ చేంజ్ అయ్యి ఏ విధంగా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకి సూర్యరశ్మి భూమి మీద పడుతుందో కంటిన్యూగా మధ్యాహ్నం ప్రాంతంలో మనకి ఎక్కువ ఎండ తీవ్రత సమయాల్లోనే మాత్రమే ఇట్లాంటి వెదర్ అనేది చేంజింగ్ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా మనకి సుమారు మధ్యాహ్న సమయంలో కానీ సాయంత్రం సమయాల్లో మనకి ఈదురుగాలుల ప్రభావంతో పాటు తేలికపాటి వర్ష సూచన కూడా కనిపిస్తుంది. మన అంచనాల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఇక్కడ చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో ఆల్మోస్ట్ మనకి ఎల్లో కలర్ వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ గాలి తీవ్రత గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల మేర ఉండి తేలికపాటి వర్ష సూచనతో పాటు ఉరుముల మెరుపులతో కూడినటువంటి వాతావరణం కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుత ఉష్ణోగ్రతలు ఏమైనా తగ్గుముఖం పట్టాయా? ఒక విధంగా చెప్పాలి అంటే ఈరోజు క్రమేపీ రానున్న 3 రోజులు కూడా యొక్క సాధారణ స్థాయిలోనే ఈ ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. తర్వాత క్రమేపీ ఏప్రిల్ ఉన్నాం కాబట్టి 28, 29 వరకు కూడా ఈ యొక్క సాధారణ స్థాయిలోనే గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగి తర్వాత క్రమేపీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సిటీలో ఏమైనా వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఈ రోజు కూడా సిటీకి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు తేలికపాటి వర్ష సూచనతో పాటు గాలి తీవ్రత సుమారు 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు ఇట్లాంటి వాతావరణం సిటీలో కొనసాగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వచ్చే 3 రోజుల పాటు వర్ష సూచన కొనసాగుతుందా సార్? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు మాత్రం మనకు కొంచెం వర్ష సూచన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత రేపు ఎల్లుండ కూడా కొంచెం తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా కొంచెం పొడిబారినటువంటి వాతావరణము అలాగే సాధారణ స్థాయిలో ఉష్ణ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా తర్వాత క్రమేపీ యొక్క ఉష్ణ తీవ్రత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తం మీద విదర్భలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఒక వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ముఖ్యంగా సాయంత్రం సమయంలో ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది. ఈ ద్రోణి ప్రభావం ఉంటుంది. 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీల కంటే కొంచెం తక్కువగానే నమోదవుతున్నట్టు ఒక వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.